మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి పార్ట్ 2 ఇది. ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్ సి కళ్యాణ్ చక్రవర్తి వరుస మోసాలు. ఫోర్జరీ క్లాస్ 2 సర్టిఫికెట్తో సుమారు 30 నుండి 40 కోట్ల వసూళ్లు. కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఐఆర్డి ఎంఈటి పనుల బిల్లులు వచ్చాక గతేడాది కొందరు ఇంజనీర్లు దుబాయ్, మలేషియా యాత్రలకు వెళ్ళడం, తరచుగా గుత్తేదారులు కొందరు ఇంజనీర్లను తిరుమల యాత్రకు తీసుకెళ్తుండటం జిహెచ్ఎంసీలో సర్వసాధారణం అయిపోయిందంటండి. ఖైరతాబాద్, కుకట్పల్లి, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, సర్కిల్ 17లో పనుల కేటాయింపు, జిహెచ్ఎంసీ ఇంజనీర్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు భారీగా ముడుపులు. మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో విదేశీ టూర్, అనుమతులు లేకుండానే అధికారుల దుబాయ్ ట్రిప్, రేవ్ పార్టీలు, ఫేక్ సర్టిఫికెట్లతో సూపరింటెండెంట్ ఇంజనీర్ కళ్యాణ్ చక్రవర్తికి అధిక ప్రాధాన్యత. సికింద్రాబాద్, ఎల్బీ నగర్ జోన్లో సింగిల్ టెండర్ ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ కేటాయింపు. సింగిల్ టెండర్కే ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ కేటాయింపులు ఇచ్చారంట. ఇక మనడు పొందిన సర్టిఫికేట్ చూడండి. ఫోర్జరీ క్లాస్ 2 రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందిన పనుల వివరాలు. రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టులు రావాలంటే కావాల్సింది డబ్బు, రాజకీయ పలుకుబడి అనేది అర్థమవుతుంది. అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు ఉన్నతాధికారుల వ్యవహార శైలి. నిజంగా ఎలాంటి అనుభవం, అర్హత లేని వారికి బడా కాంట్రాక్టులు ఇచ్చి తప్పులు కప్పించుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. టెండర్ల ద్వారా కాంట్రాక్టులు అప్పగించినా, చీటీలు వేసి డ్రా తీసి కాంట్రాక్టులు ఇచ్చినా తన అనుకున్న వారికి రావటం విశేషం. ఇందులో అసలు మర్మం దాగి ఉంటుంది. ఇలాంటివన్నీ పూర్వకాలాల నుంచి వస్తూనే ఉన్నాయని అందరికీ తెలిసిందే. కాకపోతే ప్రస్తుత కాంట్రాక్టర్లు 2 ఆకులు ఎక్కువగానే చదివారు. ఏ పొలిటికల్ లీడర్ను మచ్చిక చేసుకోవాలి, ఏ అధికారికి ఎంత ఇవ్వాలి అనేది మాత్రం తెలుసు. అప్పుడే తమకు కాంట్రాక్ట్ దక్కుతుంది అనే దొంగ తెలివి బాగానే ఉంది. అలాంటి వారు స్వతంత్ర తెలంగాణలో చాలామందే ఉన్నారు. అందులో ఒకరు ఈ కళ్యాణ్ చక్రవర్తి. తెలంగాణ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ క్లాస్ 2 సివిల్ కాంట్రాక్టర్గా కొనసాగుతున్న ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్ గురించే ఈ వార్త.